జ్యోతిష్కుడి ద్వారా హేమచంద్రుడి జాడ తెలుసుకుంటుంది మహాధాత్రి. మహేంద్రుడి మీద పంతం నెరవేర్చుకోవడానికి హేమచంద్రుణ్ణి తన వద్దకు తెచ్చుకోవాలనుకుంటుంది. హేమచంద్రుణ్ణి వెతకడానికి సైనికుల్ని వెళ్లమని ఆజ్ఞాపిస్తుంది వింధ్యావతి. తన పానుపు మీద వీరబాహుడు ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేక ఆ పానుపుకు నిప్పంటిస్తుంది సౌదామిని. హేమచంద్రుడి విషయాన్ని అడ్డుపెట్టుకుని దుర్జయుడు ఒకవైపు సౌదామినిని, ఇంకోవైపు మహాధాత్రిని కూడా ఒక ఆట ఆడుకోవచ్చని పథకం రచించి సంతోషిస్తాడు. ఆ తరువాత మనం చాలా అదృష్టవంతులం. ఈ ప్రమాదం కాకతాళీయంగా జరిగిందా, ఎవరైనా కుట్ర పన్నారా? నాకేమీ అర్థం కావటం లేదు అత్తయ్య. నువ్వు విశ్రాంతి తీసుకో. చిన్న చిలికేంటి? గండ పేరుంట పక్షిలా అంత రెక్కలు చాచటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు గురువా. చిలుక పలుకులు పలికే ఆ చిలుక నా అధీనంలో ఉన్నదే. అదేలా గురువా? మహేంద్రుడి జాడ కోసం ఈ చిలుక వెతుకుతున్నప్పుడు నా కంట పడింది. ఎందుకైనా మంచిదని అప్పుడు దానిని నా అధీనంలోకి తీసుకున్నాను. అర్థమైంది గురువా. ధృతిమాత చెప్పింది కదా, వింధ్యావతి కష్టములలో ఉందని. ఆమె ప్రసవించేంత వరకు కాపాడుకోవడం నా బాధ్యత. అంతేకాదు, ఆమె ప్రసవించిన పిదప ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై స్వర్ణ ఖడ్గం సాధించాలి. స్వర్ణ ఖడ్గం నా చేతికి వస్తే నేను విశ్వ విజేతనవుతాను. అంతవరకు ఈ కాపలా పని మీకు తప్పదు, మాకు తప్పదన్నమాట. మణిపుర సామ్రాజ్య కోటలో జుట్లు పట్టుకుంటుండలే. రాజమాత గారికే వాళ్ళ కోడలు వింధ్యావతమ్మ గారికే బొత్తిగా పట్టం లేదంట. ఏందేందో చెప్పుకుంటుండారులే. దాని మీద కూకోవడానికే మారాన్లు జుట్లు పట్టుకొని కొట్టుకునేస్తుండారు. మణిపురంలో మనస్పర్ధలు పెరిగిపోయి పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. అవును, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాల్సిందే. గత రాత్రి జరిగిన విషయం తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. వింధ్యావతితో పాటు వింధ్యావతి కడుపులో ఉన్న బిడ్డ కూడా. అర్థమైంది రాజమాత. ఈ దుష్పరిణామాలన్నింటికీ కారణం స్వర్ణ ఖడ్గమా? స్వర్ణ ఖడ్గమా?
పరమ పవిత్రమైన స్వర్ణ ఖడ్గమా? సింహదేవరాయ వంశ కీర్తి ప్రతిష్టల్ని, మణిపుర మహాసామ్రాజ్య పేరు ప్రఖ్యాతుల్ని దశ దిశలా వ్యాపింపచేసిన స్వర్ణ ఖడ్గమా? స్వర్ణ ఖడ్గం వల్ల మనకి కీడు జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను. స్వర్ణ ఖడ్గం వల్ల కాదమ్మా, స్వర్ణ ఖడ్గం కోసం జరుగుతున్నాయి. మానవుల్లో దుష్టులు సింహాసనం మీద ఆశపడినట్లు దుష్టశక్తులేవో స్వర్ణ ఖడ్గం మీద కన్నువేశాయి. అలాంటి దుష్టశక్తి ఏదో వింధ్యావతి మీద శాండలీకము పడకుండా కాపాడింది. కాపాడింది దుష్టశక్తి అని ఎందుకు అనుకుంటున్నారు? దైవశక్తి కాపాడి ఉండవచ్చు కదా. దుష్ట మానవుల వల్ల శాండలీకము కింద పడింది. దైవశక్తి కాపాడి ఉంటే శాండలీకము కింద పడేదే కాదు. దుష్టశక్తి కనుకనే వింధ్యావతి మీద పడకుండా ఆపింది. దుష్టశక్తి అయితే ఎందుకు కాపాడుతుంది? వింధ్యావతికి పుట్టబోయే మణిపుర మహాసామ్రాజ్య వారసుడు స్వర్ణ ఖడ్గం సాధించగలడని మనకు తెలిసినట్టే దుష్టశక్తికి కూడా తెలిసి ఉండవచ్చు. అంటే వింధ్యావతికి పుట్టబోయే బిడ్డని కాపాడ్డం దుష్టశక్తులకు కూడా అవసరం అంటారు. అంతే. అయితే పిల్లవాడి మీద నరదిష్టే కాకుండా దుష్టశక్తుల దిష్టి కూడా ఉందన్నమాట. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి గురువర్యా? అన్నిటికీ సమాధానం చెప్పేది ఆ దైవశక్తి మాత్రమే. దైవబలం కోసం ఆయుష్ హోమం చేయిద్దాం. చెప్పినదంతా గుర్తుందిగా? ఇండియా, నువ్వు ఈ సమయంలో అడవికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. అంతఃపురంలో ఉంటేనే గత రాత్రి నీ మీద దాడి జరిగింది. అలాంటిది నువ్వు ఈ స్థితిలో అడవికి వెళ్తే... నాకు ఏమైనా పర్వాలేదు. నింద పడినప్పుడే మానసికంగా మరణించాను. నాకు నా గర్భంలో శిశువుకి ఏమైపోయినా పర్వాలేదు. పాపం సౌదామిని బాధ చూడలేకపోతున్నాను. వేగులు వెళ్లారు కానీ నా మనసు ఆగటం లేదు. నేను కూడా వెళ్ళి వెతుకుతాను. నేను కూడా నీతో వస్తాను వింధ్యావతి. వద్దు, నువ్విక్కడే ఉండి నా కోసం ఎవరైనా అడిగితే నిద్రపోతున్నాను, లోపలికి అనుమతి లేదని చెప్పు. అర్థమైందా? అర్థమైంది వింధ్యావతి. జాగ్రత్తగా వెళ్ళిరా. బాబు బాబు ఏమైంది బాబు? బాబు ఏమైందిరా? అరే రండిరా, ఇట్రండిరా. అరే హేమచంద్రుడికి ఏమైనా జరిగితే వీరబాబుడు సౌదామిని మిమ్మల్ని చంపేస్తాడు. బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు దగ్గరలో గుడికి వెళ్ళి ముందు తీసుకెళ్ళండి. వెళ్ళండి. రే తొందరగా రండి, వెళ్ళండి. బాబు ఏం పర్లేదు, ఊరుకో ఊరుకో. ఉప్పు తగ్గడానికి మందుకు పంపాను. ఏం కాదు బాబు, ఊరుకోమ్మా ఊరుకో. నొప్పి నొప్పి అమ్మా, నొప్పి అమ్మా, అమ్మా నొప్పి. మంచినీళ్ళు మంచినీళ్ళు. ఒరే మంచిని పెట్టారా? అలాగేనా అన్నా, నీళ్ళు ఇవ్వన్నా? పోయి తీసిరారా. ఊరుకో బాబు ఊరుకో. బుర్ర తక్కువ. ఎవరిని? నిన్నేరా. నన్నే? వాడిని ఒక్కడనే పంపావు. వాడు అట్నుంచి అట్టే పారిపోతేనో. అవునవును నిజమే. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తా.
వీడు నిజంగానే బుర్ర తక్కువ వెదవే. అవును, మావాడు ఎందుకు పారిపోతాడు? బుడ్డోడు బాల్తో కొట్టించాడు. రే బుడ్డోడు పారిపోతాడు, రండి రండి రండి, ఆగండి. అరే అవురా రై. వీరబాహు, మనకి ఎక్కడైనా వింధ్యావతి పంపిన సైనికులు తారసపడవచ్చు. అలా తారసపడితే మన మారువేషాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి. అవును, నీ గొంతు గుర్తుపట్టచ్చు. నువ్వు మాట్లాడుకో, నేనే మాట్లాడతాను. పద పద. వింధ్యావతి మనుషుల కన్నా ముందుగా మనం హేమచంద్రుణ్ణి దాచిపెట్టిన స్థావరానికి చేరుకోవాలి. ఏందన్నా, ఏమైంది? ఒరే బుడ్డోడు తప్పించుకుని పారిపోయాడు, రండి వెతుకుదాం. అట్లాగేనా?
బాబు ఆగు, బాబు ఆగు, బాబు నీకే చెప్పేది ఆగు, బాబు నాయనా ఆగు, వెళ్ళకు, ఆగు. బాబు వెళ్ళకు, ప్రమాదం. ఆగు, ఆగు నాయనా, బాబు ఆగు నాయనా, బాబు ఆగు, బాబు 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 ఆగు, చంద్ర ఇక్కడ ఉండు, భయపడకు, భయపడకు.
ఎక్కడ? నా పేరు నీకెలా తెలుసు? నేను మణిపురం మహాసామ్రాజ్యపు పౌరుణ్ణి బాబు. అవునా, అలాగా? అవును. నిన్ను చూస్తే భయమేసింది గాని నువ్వు మంచోడివే. అవును, నువ్వెందుకు అడవిలో ఉన్నావు బాబు? నన్నెవరో ఎత్తుకొచ్చి అక్కడ దాచిపెట్టారు. అవునా, నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? ఓ, తప్పకుండా గుర్తుపట్టగలను. బాబు, వాళ్ళు నీకోసం వస్తున్నట్టున్నారు. మనం ఇక్కడి నుంచి పారిపోవడం పడ.